అందరికీ నమస్కారం. నా పేరు విశ్వం మాస్టర్, లైఫ్ కోచ్, మేనిఫెస్టేషన్ కోచ్. లైఫ్ కోచ్ వర్క్ ఏంటంటే మీలో ఉన్న బలాల్ని, బలహీనతల్ని, అలాగే మీకున్నటువంటి విలువల్ని, మీకున్నటువంటి అభిరుచుల్ని గుర్తించి మీ స్ట్రెంగ్త్ మీకు గుర్తు చేస్తూ మీ వీక్నెస్ల నుంచి మిమ్మల్ని బయటపడేసి మీ వాల్యూస్ తోటి మీ లైఫ్ని, మీ ప్యాషన్ నెరవేర్చుకునే విధంగా, ఫుల్ఫిల్ చేసుకునే విధంగా మిమ్మల్ని గైడ్ చేస్తూ, అవసరమైన విధంగా మిమ్మల్ని ట్రైన్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళడం. ఎవరికైనా సక్సెస్ అవ్వడం ముఖ్యం. మరి ఆ సక్సెస్ కోసం మీరు ఎంతో తపన పడుతూ ఉన్నారు. కొంతమంది జాబ్ కోసం, కొంతమంది మనీ కోసం, కొంతమంది రిలేషన్షిప్ కోసం, కొంతమంది ఫ్యామిలీ కోసం, కొంతమంది బిజినెస్ కోసం, ఇట్లా రకరకాల విషయాల పట్ల ఈ విధంగా మీ లక్ష్యాల వైపు అనేది తీసుకోండి. మీ లక్ష్యాల వైపు మీరు పరిగెడుతూ ఉన్నారు. మరి మీరు వెళ్తున్నటువంటి ఈ పరుగులో మీరు వెళ్తున్నటువంటి ఈ మార్గంలో మీరు చేరుకునే గమ్యానికి మీరు ఎంత సమయానికి చేరుకుంటున్నారో మిమ్మల్ని చక్కగా తీర్చిదిద్ది ఆ విధంగా మిమ్మల్ని ముందుకు నడిపించేవాడు మీ లైఫ్ కోచ్. ఇప్పటి వరకు 11,000 మందిని నేను ఈ మార్గంలో విజయవంతంగా ముందుకు నడిపించాను. అలాగే మేనిఫెస్టేషన్ కోచ్ అంటే లైఫ్లో మీకు ఒక పర్టికులర్ గోల్ ఉంటుంది. నాకు జాబ్ మాత్రమే కావాలి, ఆ జాబ్ని, ఇలాంటి ఒక జాబ్ని నేను మేనిఫెస్ట్ చేయాలి, ఇలాంటి ఒక లైఫ్ పార్ట్నర్ని నేను మేనిఫెస్ట్ చేసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. నా లైఫ్లో ఈ వ్యక్తి ఉంటే సక్సెస్ ఉంటుంది అని కోరుకుంటూ ఉంటారు. సో అలాంటి మేనిఫెస్టేషన్ని మీరు మీ జీవితంలో కలిగి ఉండాలి అంటే ఆ విధంగా మేము ట్రైన్ చేస్తాం. కనుక ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. జాగ్రత్తగా చివరిదాకా చూడండి. మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది. అందరి వీడియోల లాంటి వీడియో ఇది కాదు. నేను 10 విషయాలు చెప్తే అందులో కనీసం 1-2 విషయాలైనా మీకు ఖచ్చితంగా ఉపయోగపడేవి ఉంటాయి. యూనివర్స్కి మనం కనెక్ట్ అవ్వాలని చాలాసార్లు విని ఉన్నాం. ఎందుకు వింటున్నారు ఆ మాటని? యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అని. యూనివర్స్తో కనెక్ట్ అయితే మనకు మన లైఫ్లో ఏ విషయం పట్ల సక్సెస్ కోరుకుంటున్నామో దానికి దగ్గరగా వెళ్తాం, దాన్ని మనం సాధిస్తాం. అందుకొరకు యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలి అంటున్నాం. మరి యూనివర్స్తో కనెక్ట్ అవ్వాలంటే యూనివర్స్లో ఏం జరుగుతుందో తెలిసి ఉండాలి. ఆ యూనివర్సల్ లైఫ్ లైన్లో మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, అందరూ అనుకుంటున్నారు మనం చేసేస్తున్నామని. కానీ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే మనం యూనివర్స్లో ఉన్నాం. యూనివర్స్లో ఉండే ఎనర్జీని, యూనివర్స్లో ఉండే నాలెడ్జ్ని, యూనివర్స్ ఇచ్చినటువంటి వనరుల్ని మనం వాడుకొని ముందుకు వెళ్తున్నాం. ఈ విషయం మనకు గుర్తుండాలి. కనుక ఆ మేనిఫెస్టేషన్ చేసే ప్రాసెస్లో వీటిని మిస్ అయిపోతాం. అందరూ ఎక్కడున్నారు? బయట తిరుగుతున్నారు. నా టైం బాగోలేదు కాబట్టి నా జాతకం చూసుకోవాలి, నా న్యూమరాలజీ చూసుకోవాలి, లేకపోతే ఎవరో ఒక పెద్ద గురూజీ కాళ్ళు మొక్కాలి, ఆయన ఏదన్నా ఒక మాల ఇస్తే వేసుకోవాలి, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇవన్నీ చేశారు మీరు, ఏమైనా ఉపయోగం కలిగిందా? దానికి రీజన్ ఏంటో మీకు తెలుసా? ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో మీకు తెలుసా? ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు స్ట్రెంగ్త్ ఉంది, అలాగే
మీకు వీక్నెస్ కూడా ఉంది. మిమ్మల్ని వీక్నెస్ వైపుకి నడిపించేది ఏంటంటే ఈ చుట్టూ ఉండేటటువంటి పరిస్థితులు, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, డీవియేషన్స్ ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా మిమ్మల్ని నడిపించి మీకు ఆ గోల్కి దగ్గరగా తీసుకెళ్లే వ్యక్తి మీ పక్కన ఉండాలి. అప్పుడు యూనివర్స్కి మీరు కనెక్ట్ అవుతారు, మీ గోల్ మీరు రీచ్ అవుతారు. కనుక ఆ గోల్ రీచ్ అవ్వాలంటే ముఖ్యంగా 2 విషయాలు ఉండాలి. యూనివర్స్ మీద మీకు నమ్మకం ఉండాలి, యూనివర్స్ మీద మీకు విశ్వాసం ఉండాలి. మరి మేము ఇప్పటిదాకా చేసినటువంటి ఈ కార్యక్రమాలన్నీ ఏం చేయాలి అని మీరు అనొచ్చు. దయచేసి ఇది మీరు చాలా సిన్సియర్గా చేయండి. 40 రోజుల పాటు ఈ విషయాన్ని అడగండి. నేను ఇప్పటిదాకా వెళ్ళిన దారి సరైనదా? ఫస్ట్ అది యూనివర్స్ తోటి మీరు కన్క్లూజన్ యూనివర్స్ తోటి మీరు ఒక అండర్స్టాండింగ్కి రండి. నేను ఈ మార్గంలో వెళ్తున్నాను కనుక ఇది సరైనదా కాదా అని యూనివర్స్తో చెక్ చేయండి. ఫస్ట్ ఇది ఎలా చెక్ చేయాలి అంటే డైలీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే కొంచెం అర్లీగా లేయండి. మామూలుగా మీరు 6 o'clock అలా లేస్తారేమో. మీరు 6 o'clockకి నిద్ర లేచేవాళ్ళైతే ఒక 5:45 అలా లేవండి. ఒక 10-15 minutes ముందర లేవండి. ఇది ఎవరి కోసం? నా కోసం కాదు, మీకోసం. నేను చెప్పాను కదా, ఈ వీడియో నా కోసం నేను చేయట్లేదు, మీకోసం చేస్తున్నాను. కాబట్టి 15 minutes టైం ఇవ్వండి మీకోసం. ఇచ్చి ఏం చేయాలంటే మీరు ఇప్పటిదాకా ఏదైతే రిచువల్స్ చేస్తున్నారో, ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరినైతే బిలీవ్ చేశారో అవన్నీ కాసేపు పక్కన పెట్టండి. బిలీవ్ ఇన్ యూనివర్స్, బిలీవ్ దిస్ ప్రాక్టీస్. ఓకే, ఫస్ట్ నేను 2 విషయాలు చెప్తాను. బిలీఫ్, ఫెయిత్ మీ దగ్గర ఉన్నాయి. మీరు ఎవరిని బిలీవ్ చేస్తున్నారు, మీరు ఎవరిపైన ఫెయిత్ కలిగి ఉన్నారు, ఈ 2 చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నానని మీరు చేయొద్దు. నేను ఎవరో అన్నోన్ పర్సన్, ఏదో వీడియో చూస్తున్నారు, ఎన్నో క్లౌడ్స్ వస్తాయి, పాసింగ్ క్లౌడ్స్ పాస్ అయిపోతాయి. కానీ ఈ పాసింగ్ క్లౌడ్ మీకు ఒక వండర్ఫుల్ యూనివర్సల్ మెసేజ్ ఇచ్చి అలా పాస్ అయిపోతుంది. దాన్ని పట్టుకుంటే మీరు సక్సెస్ అవుతారు. మీ బిలీఫ్ని, మీ బిలీఫ్ సిస్టమ్ని, మీ ఫెయిత్ని మీకోసం ఉపయోగించండి. అది ఎలా ఉపయోగించాలంటే ఉదయాన్నే నిద్ర లేచి ఒక నోట్బుక్, పెన్ను పెట్టుకుని ఇప్పటిదాకా నేను చేశాను కదా, ఇవన్నీ నాకేమీ సక్సెస్ ఇవ్వట్లేదు, ఇప్పుడు ఓ మై డియర్ యూనివర్స్ ఇలా రాయండి సిన్సియర్గా. ఎవరు ఆ యూనివర్స్ అంటే మీ క్లారిటీ ఇచ్చేస్తున్నా. ఎంటైర్ క్రియేషన్ని ఎవరైతే క్రియేట్ చేశారో ఆ అన్నోన్ గాడ్ ఈ యూనివర్స్ని క్రియేట్ చేశారు. మనకు తెలిసిన గాడ్ వేరు. ఇప్పటిదాకా మనం క్రితం వీడియోలో కూడా చెప్పుకున్నాం. మనకు తెలిసిన గాడ్ వేరు. ఆ గాడ్ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మనకు పరిచయం అయింది. చుట్టూ ఉన్నటువంటి నాలెడ్జ్, ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు పరిచయమైనటువంటి గాడ్. అక్కడ వెళ్తున్నప్పుడు మనం సక్సెస్ అవుతున్నామా? సక్సెస్ అవ్వట్లేదంటే ఏదో తేడా జరుగుతోంది. కనుక ఇప్పుడు రైట్ పాత్లోకి రమ్మని నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దానికి నేను చెప్పినట్టు చేయొద్దు. మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు యూనివర్స్ని నమ్మండి, నన్ను కాదు. ఈ విధంగా రాయండి. ఓ మై డియర్ అన్నోన్ ఓ మై డియర్ యూనివర్స్, ఐ బిలీవ్ ఇన్ యూ. నేను నిన్ను విశ్వసిస్తున్నాను. నేను నిన్ను పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాను. నేను నిన్ను నమ్ముతున్నాను, సంపూర్ణంగా నమ్ముతున్నాను. టోటల్ బిలీఫ్, ఫెయిత్ ఆన్ యూ. ఈ రోజు నుంచి
ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఐ ఆమ్ ఫాలోయింగ్ యూ. నేను నిన్ను మాత్రమే ఫాలో అవుతాను, నీ దారిలోనే నడుస్తాను. నువ్వు ఇచ్చేవన్నీ నా మంచి కొరకే ఇస్తావని నేను నమ్ముతున్నాను. వాటన్నిటిని నేను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇది అండర్లైన్ చేయండి, లాస్ట్ లైన్. నేను నా జీవితాన్ని అద్భుతంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ఈ జీవితాన్ని విశ్వ చైతన్యంతో జీవిస్తాను. విశ్వశక్తిని, విశ్వ విజ్ఞానాన్ని స్వీకరించి విజయవంతంగా జీవిస్తాను. ఐఎమ్ రెడీ. వెన్ యు ఆర్ రెడీ, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రెడీ. ఇప్పుడు వినండి, ఇది రాసిన తర్వాత ప్రతిరోజు ఇది నిద్ర లేచిన వెంటనే రాయండి. 10 మినిట్స్ అడిగాను కదా, ఆ టైం 10 మినిట్స్లో మీరు ఇది రాసి కళ్ళు మూసుకుని ఆ అన్నోన్ గాడ్ క్రియేట్ చేసినటువంటి యూనివర్స్కి వెళ్తుంది. అన్నోన్ గాడ్ అని ఎందుకు అంటున్నానంటే, నేను చెప్పానంటే మళ్ళీ ఇందాక చెప్పిన ఫార్ములా నేను చెప్పాను కాబట్టి ఆ గాడ్ క్రియేట్ అవుతాడు. కానీ అన్నోన్ గాడ్ ఎలా ఉండాలి అంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళే తెలుసుకోవాలి. నా అన్నోన్ గాడ్ ఎవరో నేను తెలుసుకున్నా, ఆ క్రియేటర్ ఎవరో నేను తెలుసుకున్నా. ఇప్పుడు హింట్ మాత్రమే ఇచ్చాను, దాన్ని మీరే తెలుసుకోవాలి. నేను చెప్పానంటే మళ్ళీ నేను పరిచయం చేసిన నా ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ వచ్చినటువంటి గాడే తయారవుతాడు మీ మైండ్లో. కాబట్టి అది ఎక్కర్లేదు. మీకు ఇది వింటుంటే ఇది రియాలిటీ అనిపిస్తే మీరు దీన్ని ఫాలో అవ్వచ్చు. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒక పల్లెటూళ్ళలో, మారుమూల పల్లెటూళ్ళలో ఒక పేదరాలు, ఆవిడికి 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు. భర్త చనిపోయాడు. నమ్మకానికి విశ్వాసానికి తేడా ఏంటో చెప్తాను మీకు. ఇలా 100% ఫెయిత్ యూనివర్స్ మీద పెడితే ఏం జరుగుతుందో ఈ కథ వింటే మీకు తెలుస్తుంది. బాధల్లో ఉంది, కష్టాల్లో ఉంది, సమస్యల్లో ఉంది. కనుక ఆవిడికి ఒక ఆలోచన వచ్చింది, నా బిడ్డనైనా కనీసం నేను చక్కగా ఒక గురువు దగ్గర వదిలిపెడితే అతని జీవితం బాగుపడుతుంది అని అనుకుంది. వెంటనే కొంచెం దూరంలో ఉన్న ఇంకొక విలేజ్కి వెళ్ళి అక్కడ ఒక పంతులు గారు ఉంటే, టీచర్ ఉంటే, ఆ అబ్బాయిని అక్కడ జాయిన్ చేసింది. సరే నేను చెప్తానని చెప్పారు. ప్రతిరోజు ఈ సమయానికి నా దగ్గరికి పంపమని చెప్పారు. అయితే ఈ విలేజ్ నుంచి ఆ గురువు గారు ఉన్నటువంటి విలేజ్కి వెళ్ళడానికి మధ్యలో ఒక అడవి ప్రాంతాన్ని దాటి వెళ్ళాలి. బాగా దట్టంగా ఉండే అడవి దాటాలి. కొంచెం దూరం చెట్లు అవన్నీ ఉన్నాయి. కొద్ది రోజులు ఆవిడ వదిలిపెట్టింది. ప్రతిరోజు వదిలిపెట్టడానికి కుదరదు కదా ఆమెకి. అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళడానికి భయపడుతూ ఉంటే వాళ్ళ మదర్ అన్నారు, నాన్న నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఈ అడవి దగ్గరికి వచ్చినప్పుడు కృష్ణ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆ ఫ్రెండ్ని పిలువు. ఈ అడవిలో కృష్ణ అనే ఫ్రెండ్ ఉన్నాడు, వచ్చి నిన్ను ఈ అడవిని దాటిస్తాడు అని చెప్పింది ఆమె. ఈ అబ్బాయి సరే నేను అక్కడికి వెళ్ళి అలా పిలుస్తాను అని చెప్పి బయలుదేరాడు. వెళ్ళి అడవి దగ్గరికి వెళ్ళగానే ఇతనికి భయం వస్తుంది కదా, వెంటనే కృష్ణ అని పిలుస్తాడు. ఓ మై డియర్ ఫ్రెండ్ అని పిలవంగానే ఆయన ఫ్రెండ్ ఎవరో వచ్చారు. రోజు వదిలిపెడుతున్నారు, వెళ్తున్నారు, వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, ఇలా జరుగుతుంది. ఒకరోజు చాలా బోరున వర్షం, చీకటి పడిపోయింది. ఆ మార్గంలో రావాలి అంటే చాలా సాహసంతో కూడుకున్న విషయం. అలాంటి సమయంలో కూడా ఆ అబ్బాయి గురుగారి దగ్గరికి వస్తాడు. ఆశ్చర్యపోయి గురుగారు అడుగుతారు అబ్బాయిని, ఏమని,
ఇలాంటి సందర్భంలో నువ్వు ఎలా రాగలిగావు ఒంటరిగా, నీకేం భయం వేయలేదా అంటే, లేదండి నా ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు కదా నన్ను వదిలిపెడతాడు. ఈ అడవి గురించి పంతులు గారికి తెలుసు కదా, ఈ అడవిలో ఈ టైంలో నువ్వు రాలేవు కదా, వెళ్ళలేవు కదా, దాటలేవు కదా, ఎట్లా రాగలిగినావు అని. లేదండి నా ఫ్రెండ్ వస్తాడు నన్ను దాటించడానికి అని అంటాడు. ఎవరంటే ఆ ఫ్రెండ్ పేరు కృష్ణ అని అంటాడు. ఈ మాస్టర్కి ఆశ్చర్యం వేస్తుంది. కృష్ణుడి గురించి నేను కొన్ని వేల మందికి లక్షల మందికి పాఠాలు చెప్తున్నాను, మరి నాకు కనపడకుండా ఈ చిన్నపిల్లాడికి ఎట్లా కనపడుతున్నాడు. సరే ఒకసారి నేను టెస్ట్ చేయాలి అని అంటాడు. వెళ్ళి ఆ ఫారెస్ట్ దగ్గర నిలబడి దాటేటప్పుడు, ఏది నీ ఫ్రెండ్ని పిలువు అంటాడు, దాటించమని చెప్పు అంటాడు. ఆ అబ్బాయి పిలుస్తాడు, కృష్ణ ఇలా రా అని పిలుస్తాడు, నన్ను ఈ ఫారెస్ట్ ఈ అడవిని దాటించు అని. అబ్బాయి పిలిచినట్టుగానే, ఇదిగో సార్ మా ఫ్రెండ్ వచ్చాడంటే, ఇక్కడ పక్కనున్న మాస్టర్కి మాత్రం ఫ్రెండ్ కనబడట్లే, ఆ అబ్బాయికి మాత్రమే కనిపిస్తున్నాడు. ఎక్కడని వెతుకుతున్నాడు. ఈ పక్కనే ఉన్నాడండి, నా పక్కనే ఉన్నాడు నా ఫ్రెండ్ కృష్ణ ఉన్నాడు నా పక్కనే అంటున్నాడు, ఆయనకు మాత్రం కనబడట్లేదు. సో ఇక్కడ ఎవరికైతే 100% ఫెయిత్ ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ కథలో కృష్ణుడు ఎట్లా మాస్టర్కి కనబడలేదో, చాలామందికి వాళ్ళ జర్నీలో యూనివర్స్ కనబడట్లేదు. సో ఈ వీడియో చూస్తున్న మీరు ఖచ్చితంగా ఈ కథ చెప్తే కనెక్ట్ అవుతారని నేను చెప్పాను. ఎవ్రీథింగ్ ఈజ్ యూనివర్స్, వీఆర్ గెటింగ్ ఫ్రమ్ యూనివర్స్. ఎవ్రీథింగ్, నాలెడ్జ్, ఎనర్జీ, అట్మాస్ఫియర్, అంతా ఎవ్రీథింగ్ ఫ్రమ్ యూనివర్స్. బట్ మనం దాన్ని ఎందుకు యూటిలైజ్ చేసుకోవట్లేదంటే మనం ఇగ్నోర్ చేస్తున్నాం. మనకు తెలియదు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలో తెలియదు, దాన్ని చెప్పేవాళ్ళు కూడా మనకు లేరు. ఈ రిసోర్సెస్ని మనం వాడుకోవాలి. యూనివర్స్ ఇచ్చినటువంటి రిసోర్సెస్, త్రూ నేచర్ వీ కెన్ గెట్ ఎనీథింగ్. యూనివర్స్ కనబడలేదు, ఉందని తెలుసు, కానీ ఎలా ఉంటుంది మీకు తెలియదు. సో కాబట్టి ఈ కథలో లాగా మీరు 100% బిలీఫ్ అండ్ ఫెయిత్ ఉంచినప్పుడు యూనివర్స్ నుంచి మీకు హెల్ప్ అందుతుంది. చక్కగా మీరు మీ గోల్ని రీచ్ అవుతారు. కాబట్టి ఈ కథలో నీతి ఏంటంటే, మీరు విశ్వానికి కనెక్ట్ అవ్వాలి అంటే ఈ రెండు తప్పకుండా ఉండాలి. మొదట నమ్మకం ఉండాలి, ఆ తర్వాత విశ్వాసం ఉండాలి. నమ్మకం అంటే ఈ వీడియో చూడడం, విశ్వాసం అంటే స్వతహాగా మీరే రాసిన దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. ఈ రెండు ముఖ్యం. మీరు తప్పకుండా ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ, లవ్ యూ. మీ విశ్వం మాస్టర్.